బ్రేకింగ్ న్యూస్ రాజకీయాల రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. తన జీవితంలో రాజకీయ ప్రస్థానం ముగిసిందన్నారు చిరు. రాజకీయంగా తన ఆశలను ఇకపై పవన్ కళ్యాణ్ నెరవేరుస్తాడని చెప్పారు. బ్రహ్మానందం సినిమా ఫంక్షన్ లో చిరంజీవి చేసిన ఈ పొలిటికల్ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్, అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. బ్రహ్మానందం సినిమా ఫంక్షన్ లో చిరంజీవి చేసిన ఈ పొలిటికల్ కామెంట్స్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? బ్రహ్మానందం సినిమా ఫంక్షన్ లో చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మీడియాను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని చెప్పి సంచలన ప్రకటన చేశారు. ఈ మధ్య రాజకీయ నాయకుల్ని రెగ్యులర్ గా కలుస్తున్నాడు చిరంజీవి అని చెప్పి డౌట్ వ్యక్తం చేస్తున్నారు. కానీ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నాను, తన తమ్ముడు ఏదైతే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటాడు, తాను సపోర్ట్ చేస్తానని చెప్పి కూడా డైరెక్ట్ గానే చెప్పిన పరిస్థితి. రాజకీయ నాయకులు కలుస్తున్నా కూడా కానీ రాజకీయాలకు మాత్రం నేను మళ్ళీ రావడం లేదు, అలాంటివి కొత్త ఏం లేదని చెప్పి కూడా ప్రకటించారు. కొత్త యంగ్ దర్శకులతో సినిమాలు చేస్తానని చెప్పి కూడా ప్రకటనలు చేశారు. అవసరమైతే తన సేవలు కూడా రెగ్యులర్ గా ప్రజలకు ఏం అవసరం అయితే అవి కూడా చేస్తాను, తన వల్ల ఎవరికైనా మేలు జరుగుతుందంటే ఎంత సమయమైనా కేటాయిస్తానని చెప్పి చిరంజీవి స్పష్టం చేశారు. బ్రహ్మానందం కుమారుడు హీరోగా తీసిన సినిమాలో ఈ ప్రకటన చేశారు. సో మొత్తానికి అది అభిమానులతో కూడా చిరంజీవి మాటలకి చప్పట్లు కొట్టే పరిస్థితి. మొత్తం రాజకీయంగా మాత్రం తాను గత కొద్ది రోజులుగా రెగ్యులర్ గా కేంద్ర మంత్రి అవుతాడని చెప్పి చాలా ప్రకటనలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సెంట్రల్ లో కూడా కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి కూడా ఒక యాగంలో పాల్గొన్నాడు, అక్కడ మోదీ కూడా వచ్చారు. కానీ ఇవన్నీ కూడా ఊహాగానాలకు దూరమే. ఇక నుంచి రాజకీయాలకు పూర్తి స్వస్తి పలుకుతున్నాను, రాజకీయాలు అనేవి నాకు వంట పట్టవు, రాజకీయాలకు నేను దూరం అని చెప్పి డైరెక్ట్ గానే ఊహాగానాలన్నింటికి తెరదించుతూ ప్రకటన చేశారు. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.